కానీ ఇక్కడ వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనుంది. ఏమ్మా సోదరు, ఏం దేవులాడుతుంది అమ్మా? పాప చూసుకో తల్లి, ఎక్కడే ఉండి ఉంటుంది. చూడండి, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ప్రశాంతంగా మీరు ఎక్కడో అక్కడ కదలకుండా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. ఇక జాగ్రత్తగా వినండి. వినుట వల్ల విశ్వాసం కలిగిద్ది అన్నాడు. వినుట దేని వల్ల కలిగిద్ది? క్రీస్తుని గూర్చిన మాట వలన కలిగిద్ది అన్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక కార్యం జరగాలి అంటే, ఒక వ్యక్తి జీవితంలో ఒక కార్యం జరగాలి అంటే దానికి విశ్వాసం అవసరం. ఈ విశ్వాసం అనేది మనకు ఏర్పడాలంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. దేవుని మాటలు వినటమే దానికి అవసరం. దేవుని మాటల్ని మన హృదయంలోనికి మనం తీసుకోకపోతే మనలో విశ్వాసం అనేది ఏర్పడదు. విశ్వాసం అనేది ఏర్పడకపోతే మనం చాలా పొందలేం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించటం అనేది చేసినప్పుడు వినేవాళ్ళు విన్నారు, విన్నవాళ్ళు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన వాళ్ళ జీవితాల్లో కార్యాలు దేవుడు స్పష్టంగా జరిగించాడు. అంటే విశ్వాసం అనేది మనం ఉంచకపోతే దేవుడు తన కార్యాలు జరిగించలేడా అంటే ఖచ్చితంగా జరిగించలేడు అనే బైబిల్ చెప్తుంది. నేను కాదు, బైబిలే చెప్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని ఉంది. దేవుడు ఏదైనా చేయగలడు అని ఉంది. కానీ దేవునికి కూడా అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే దేవుడు పాపం చేయలేడు. చేపిస్తారా మీరు దేవుని చేత పాపం? అంటే పాపం చేయటం దేవునికి సాధ్యం కాదు. అది ఆయన చిత్తానికి, ఆయన వ్యక్తిత్వానికి విరోధమైంది. అది చేయడు ఆయన. అలాగే దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడి చేత మీరు అన్యాయం చేయించగలరా? దేవుని చేత మోసం చేయించగలరా? కుదరదు. అవి దేవుడు చేయలేడు. 3. 4వది, దేవుడు ఎంత శక్తివంతుడైనా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లోనే ఆయన శక్తి, ఆ కార్యాలు నెరవేరతాయి. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచని వారి జీవితంలో ఆయన శక్తి లేదా ఆయన కార్యాలు జరగవు, నెరవేరవు. దీనికి మీకు బైబిల్లో 2 నిరూపణలు నేను చూపిస్తాను. మొట్టమొదటిది, సీమోను పేతురు యేసు ప్రభును చూసి నేను కూడా నీళ్ల మీద నడుస్తాను, నాకు సెలవిమ్మని అడిగాడు. నైట్ టైం సముద్రం మీద ప్రభు నడుచుకుంటా వస్తున్నాడు. అలా సమీపంలోనికి వస్తున్నప్పుడు ఆ పడవలో ఉన్నోళ్ళు అందరూ చూశారు. ఫస్ట్ భూతమని భయపడ్డారు. తర్వాత ప్రభు మాట్లాడినాక ప్రభు అన్నాడు, నేనే, మీరేం భయపడకండి అన్నాడు. వీళ్ళేం పడవలో ఉన్నారు, ఆయనేమో సముద్రం మీద నడుచుకుంటా వస్తున్నాడు. పేతురు చూశాడు. పేతురు చూసి, ప్రభువా, నీలాగా నేను కూడా నీళ్ల మీద నడవాలనుకుంటున్నాను, నాకు సెలవు అంటే రమ్మన్నాడు. ప్రభు రమ్మన్నాక సీమోను పేతురు కూడా నీళ్ల మీద నడవటం మొదలుపెట్టాడు. ఒక మనిషి ప్రకృతి సిద్ధంగా అయితే నీళ్ల మీద నిలిచి ఉండటం సాధ్యం కాదు, మునిగిపోతాడు. కానీ ప్రభువుని విశ్వసించి ప్రభు చెప్పిన మాట తీసుకొని పేతురు నీళ్ల మీదకి దిగాడు. అతను మునగల, నడవటం మొదలుపెట్టాడు. కొంచెం దూరం నడిచాడు. ఎలా నడిచాడు? ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన చర్య ఎలా జరిగిందంటే అది విశ్వాసాన్ని బట్టే జరిగింది. ఎందుకంటే ఆ మాట యేసయ్య చెప్పాడు. ప్రభు వైపు చూస్తా అడుగులేశాడు. చక కొంత దూరం వెళ్ళాడు. తర్వాత పక్కకు చూశాడు. పక్క గాలి అలను లేపింది. అతడు గాలిని చూచి భయపడినందున మునిగిపోసాగెను అనుంది. మునిగిపోవటం మొదలుపెట్టి ప్రభువా నన్ను రక్షించు అని కేకలేస్తాడు. అప్పుడు ప్రభు వచ్చి అతను చేయబట్టుకొని లేపి నిలిపి ఓ మాట అంటాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని. అతడికి సందేహం వస్తే నీకెందుకు, అతనికి విశ్వాసం ఉంటే నీకెందుకు, లేకపోతే నీకెందుకు, నువ్వు శక్తిగల్లోడివిగాయా, నువ్వు నీళ్ల మీద నడిపించు అని మనం అందామా? కుదరదు. అక్కడ దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు.
సందేహము లేకుండా స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడేమో అతడు నీళ్ల మీద నడిచాడు. అతని నీళ్ల మీద నడిపింది దేవుని శక్తే లేకపోతే అతని శక్తే? అందరూ చెప్పాలి. రైట్. మళ్ళీ ఇంకొక ప్రశ్న, అతన్ని నీళ్ల మీద నిలిపి నడిపింది దేవుని శక్తే అతని విశ్వాసమా? పెద్దగా చెప్పాలి. అతని విశ్వాసమా? అతని విశ్వాసం ఒకవేళ నా మీద పెట్టాడు అనుకో, లేకపోతే నీ మీద పెట్టాడు అనుకో, ఏదైనా విశ్వాసమేగా. నీ మీదో నా మీదో పెట్టి నీళ్ళ మీదకి దిగితే ఉంటాడా? ఉండడుగా. సరిగా చెప్పాలి, మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి. అతన్ని నీళ్ళ మీద నడిపింది అతని విశ్వాసమా దేవుని శక్తే? శబాష్, ఎవరు అన్నారు? రైట్ ఆన్సర్. అది దేవుని శక్తి మరియు అతని విశ్వాసం రెండు. దేవుని శక్తి అతడు పొందుకొని ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అతడు నడవాలి అంటే అతనికి కూడా ఒకటి ఉండాలి. దేవునికి శక్తి ఉంది, అది పొందుకోవటానికి అతనికి విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం అతనిలో ఉన్నంత వరకు ప్రకృతికి అతీతమైన కార్యం అతని జీవితంలో జరిగింది. అతని కాళ్ళ కింద చాలా నీళ్లు ఉన్నాయి, కానీ అవి ముంచట్లా అతన్ని. కానీ ఎప్పుడైతే ఆ విశ్వాసములో బలహీనత వచ్చి సందేహం అనేది ప్రవేశించిందో, అప్పటిదాకా పనిచేసిన దేవుని శక్తి అతని మీద పనిచేయాల. ఫలితంగా అతను మునిగిపోసాగాను అని ఉంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? అంటే విశ్వాసము ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థం. అంటే విశ్వాసము గలవారి విషయంలో, విశ్వాసము గల జీవితంలోనే ఒక కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడు. దేవుని కార్యం ఒకటి కాదు, ఎన్నైనా ఏవైనా పొందగలిగేది విశ్వాసాన్ని బట్టే. ఆ విశ్వాసం అనేదాన్ని మనం కానీ కోల్పోయామంటే దేవుడి దగ్గర ఎన్ని విషయాలు ఉన్నా, ఎంత శక్తి ఉన్నా దాన్ని మనం పొందలేం. దీనికి రెండవ నిరూపణ, ఇప్పుడు మొదట చెప్పిన దాని రిఫరెన్స్ మీరు చూడవచ్చు. మత్తయి సువార్తలో ఉంటుంది 14:31. జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకో. 14:31 అది మత్తయి సువార్తలో ఉంటుంది. యేసు ప్రభు నీళ్ల మీద నడిచినటువంటి ఉదంతం. ఇప్పుడు రెండవది మీకు రెండు చూపిస్తాను అన్నాను. రెండవది మార్కు సువార్త. చూడండి, ఒక విచిత్రమైన మాట బైబిల్ గ్రంథంలో రాసుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 4వ వచనం నుంచి కిందికి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యజాలకపోయెను. చెయ్యలేదు అనేది వేరు, చెయ్యలేకపోయెను అనేది వేరు. మనం చెప్పుకుందాం, దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా? పెద్దగా చెప్పాలి. దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా? ఏమీ లేదు. సమస్తము చేయగలడు. అయితే ఎవరి విషయంలో చేయగలడు? ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి జీవితాల్లో నిశ్చయంగా కార్యాలు. కానీ తన స్వదేశం వెళ్ళినప్పుడు, స్వజనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారట, వాళ్ళు ఏమని విశ్వాసం ఉంచారో తెలుసా? వడ్లవాణి కుమారుడు గాడా, యోసేపు కొడుకు కాదా, ఆ మరియమ్మ కొడుకు కాదా అని యేసు ప్రభుని ఎంత తేలిగ్గా చూశారంటే, మా బజారోడే, మా పక్కింటోడే అన్నట్టుగా మాట్లాడారు. మా బజారోడే, అరే మీ బజారోడో మీ పక్కింటోడో. ఇప్పుడైతే ఆయన దైవశక్తిని కలిగి ఉన్నవాడు, ఎంతో మందిని బాగు చేస్తున్నాడు, కార్యాలు నెరవేరుస్తున్నాడు. కానీ వాళ్ళు స్వదేశస్థులు, స్వజనులు అండ్ బంధువులు, మరి వాళ్ళ విషయంలో ఆయన కార్యం జరగల. ఎందుకంటే వాళ్ళు ఆయన యందు విశ్వాసం ఉంచాల. వాళ్ళు జస్ట్ వాళ్ళ బజారోడు, వాళ్ళ వీధోడు, వాళ్ళ ఊరోడు, వాళ్ళ ప్రాంతంోడు, వాళ్ళ బంధువులకు చెందినోడు అన్న కోణంలోనే చూశారు. కానీ ఆయన దైవ కుమారుడు, దైవ వాక్యము, దేవునిలో ఒక భాగము, దేవునితో సమానుడు అని ఇవన్నీ వారు విశ్వసించాల. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయన యందు నమ్మిక ఉంచలేదు అని రాసుంది. కాబట్టి ఇక్కడ రెండవ సాక్ష్యం మీకు ఏం కనపడుతుందంటే, ఈ అవిశ్వాసం కలిగినటువంటి హృదయాలు ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఆయన కార్యాలు చెయ్యలేదు అనలేదు, కానీ చెయ్యజాలకపోయేను అన్నాడు. అంటే చేయలేకపోయాడు. ఇప్పుడు
నేను మంచి చిత్రలేఖనం వేశాను, అందమైన బొమ్మ గీశాను, దాన్ని చూడటానికి నీ కళ్ళు లేవు, నన్నేం చేయమంటావు? నేనైతే అందమైన చిత్రలేఖనాన్ని గీశాను, దాన్ని చూడటానికి, దాన్ని చూసి ఆనందించడానికి నీకు కళ్ళు లేవు, మరి నేను దానికి ఏం చేయలేను. అదే నీకు కళ్ళు ఉన్నట్టయితే నేను గీసిన అందమైన చిత్రలేఖనాన్ని చూసి నువ్వు చాలా సంతోషపడతావు, పరవశిస్తావు. నేను చక్కని పాట పాడాను, నీకేమో వినటానికి చెవులు లేవు. చెవులు ఉన్న వాళ్ళందరూ ఆ పాటను ఆస్వాదించారు, చెవులు లేని వ్యక్తి ఆ పాటను ఆస్వాదించలేకపోయాడు. తప్పెవరిది? అంటే నేను పాట పాడలేదా? చక్కగా పాట పాడాను, కానీ ఎవరు వినగలిగారు? చెవి గలవాడు అన్నాడు యేసయ్య. అంటే చెవి ఎవరికి లేదు? అందరికి చెవులు ఉన్నాయిగా. ఈ చెవులు వేరు, దైవస్వరాన్ని వినే ఆ చెవులు వేరు. దేవునికి స్తోత్రం. దైవస్వరాన్ని వినే ఆ చెవే విశ్వాసము. విశ్వాసము అనే చెవి ఉన్నవాడే దేవుని స్వరాన్ని వింటాడు, దేవుని విషయాలు తెలుసుకుంటాడు. విశ్వాసము అనే కళ్ళు కలిగిన వాడే దేవుని కార్యాలను చూస్తాడు. విశ్వాసము అనే చేతులు గలవాడే దేవుని కార్యాలను స్వతంత్రించుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరు మోసిన పెద్ద డాక్టర్, నా జ్ఞాపకం సరైతే డాక్టర్ మార్క్ అనుకోండి, డాక్టర్ మార్క్. ఆయన గుండె జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి మంచి వైద్యం చేసేటువంటి వైద్యుడు, ఇంకా టాప్ అన్నమాట. ఆఖరికి సినిమా యాక్టర్స్తో సహా, రాజకీయవేత్తలతో సహా ఎవరైనా గుండె సంబంధిత జబ్బులో ఫైనల్ అంటే ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన డేట్స్ దొరకవు, ఫుల్ బిజీ షెడ్యూల్ అయింది. ఎందుకంటే పెద్దోళ్ళు వెళ్ళి ఆయన దగ్గర వైద్యం చేయించుకుంటారు. అంత పేరు మోసిన డాక్టర్. సామాన్యులు అంతంత మాత్రపోళ్ళు ఆయన కలుసుకోవటం అనేది అసంభవం. ఆయన ఒక బుక్ రాస్తాడు, బాగా వినండి. ఆయన ఒక బుక్ రాస్తాడు, ఆ బుక్ బాగా పబ్లిక్ అవుతుంది, ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతుంది. ఆ బుక్ను బట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఒక ప్రాంతంలో. సన్మాన కార్యక్రమంలో ఎవరి చేతుల మీదుగా ఆయన గిఫ్ట్ అందుకుంటాడంటే, గుర్తింపును అందుకుంటాడంటే ఆ దేశ అధ్యక్షుడి ద్వారా ఆ గిఫ్ట్ అందుకుంటాడు. అలాంటి అరుదైన అవకాశం. మరి దేశ అధ్యక్షుడు గిఫ్ట్ ఇవ్వటం, అది తీసుకోవటం అంటే చాలా గొప్ప ఘనత డాక్టర్ గారికి. ఆయన మంచి గుండె వైద్య నిపుణుడు, నంబర్ 1 ఉన్నళ్ళందరిలో టాప్ 1లో ఉన్నటువంటి వ్యక్తి. ఫలానా డేట్లో మీరు రావాలి సార్, ఫలానా టైం కల్లా మీరు అటెండ్ అవ్వాలి, మీకు ఇలా ఏర్పాటు చేశామని ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది. వచ్చిన ప్రకారం ఆయన బయలుదేరి వెళ్ళాడు ఫ్లైట్లో. వెళ్ళేటువంటి ఫ్లైటు కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఏం లేదు, గాలి తుఫాను కొట్టేసింది, అది ఈ బండి పోవటానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు, అననుకూల వాతావరణం ఏర్పడింది, బాగా డేంజర్ అయింది. అప్పుడు ఏం చేశారంటే, ఆయన వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి సమీపంలో కాకుండా బాగా దూరంలోనే ఒక విమానాశ్రయంలో ఫ్లైట్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెళ్ళటానికి లేదు సార్, ఇది డేంజర్ అవుతుంది, ఆగితేనే మంచిదని ఆగారు. అంత భయంకరంగా క్లైమేట్ మారిపోయింది, ఫ్లైట్ వెళ్ళటానికి అనుకూలమైనటువంటి క్లైమేట్ లేదు. దానికి ఇప్పుడు మనం రోడ్డు మీద పోయేటప్పుడు కొన్ని ఇబ్బందులను బట్టి మనం కొన్నిసార్లు వాహనాలు వెళ్ళవు, అలాగే సముద్రంలో కూడా కొన్ని సమస్యలను బట్టి ఓడలు వెళ్ళవు, అలాగే పైన కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఫ్లైట్స్ వెళ్ళవు, నిలిపేసుకుంటారు. దీన్ని అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇతడు వెళ్ళే ప్రయాణం బ్రేక్ అయింది. అయితే ఈయన వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? సరే, పైన క్లైమేట్ అలా ఉందంటే భూమి మీద ఇక్కడ కూడా క్లైమేట్ బాగాలేదు, బాగా జోరున ప్రచండమైన గాలి వాన కొడుతుంది. సరే, ఈయన విమానాశ్రయంలో దిగి కారు మాట్లాడుకుని పోతే పోయింది, వెళ్దాం అని
ఎంత పైసలైనా పర్వాలేదు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి కారులో ఎక్కి బయలుదేరాడు. నడిపేవాడు నడుపుతున్నాడు, కూర్చున్నాడు. వెళ్తా ఉంది కారు వెళ్ళి 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 ఓ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇంకా ప్రచండమైనటువంటి గాలి వాన ఈడ్చి కొడతా ఉంది. ఆయన మొండిగా డ్రైవర్ తోలుతా ఉన్నాడు. చివరికి డ్రైవర్ కార్ని ఓ ప్రాంతంలో నిలిపేశాడు. సార్, ఇంతకు మించి మనం ముందుకెళ్తే డేంజర్ అవుతుంది సార్, బాగా కొడుతుంది గాలివాన, ఇబ్బంది అయింది సార్ అన్నాడు. సరే ఓ పక్కకి తీసి ఆపేసేయండి. ఓ పక్కకి తీసి ఆపేశాడు. ఇప్పుడు ఆయన కారులో ఉండాలా, బయటికి వెళ్ళాలా, ఏదన్నా ఇంట్లో తలదాచుకోవాలని కారు దిగాడు. కారులోంచి చూశాడు, సమీపంలో దూరంగా కొంచెం రోడ్డుకి అవతలుగా కొంచెం దూరంలో ఒక ఇల్లు కనపడతా ఉంది. ఆ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది అది చాలా బీదవాళ్ళు ఉన్నటువంటి ఇల్లు అని అర్థమవుతుంది. సరే నేను ఆ ఇంట్లోకి వెళ్తాను, ఈ కారులో కూర్చొని ఏం చేస్తాను, ఆ ఇంట్లోకి వెళ్తాను. వాస్తవానికి ఈయన నాస్తికుడు, అంటే దేవుడు లేడు అనే మనిషి. దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోడు. దేవుడు 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 అని మనిషి తను అభివృద్ధి చెందకుండా మూఢత్వంలో కూర్చుండిపోయాడు. మనం కష్టపడకుండా, మనం ప్రయాసపడకుండా, మనం తిప్పలు పడకుండా ఏది సాధించలేము. దేవుడు 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 అని మూఢత్వంలో కూర్చోబెట్టారు అని ఈ దేవుడు అంటేనే పడదు ఆయనకి, కోపం. మనం కష్టపడాలి, మనం ప్రయాసపడాలి, మనం పరిశోధన చేయాలి, మనం తిప్పలు పడాలి, సాధించాలి, పొజిషన్లో ఉండాలి అనే టైపు నాస్తికవాదం. అలానే ఉంటుంది కదా. నువ్వు కాలేజీకి వెళ్ళినా, నువ్వు స్కూల్కి వెళ్ళినా ఆ టీచర్స్ ఏం నేర్పుతారంటే ఎక్కువ శాతం ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, కృంగిపోకూడదు, ధైర్యంగా నిలబడాలి, మనం కష్టపడాలి, సాధించాలని ఆత్మవిశ్వాసం అనే పదాన్ని ఎక్కువ టీచర్స్ వాడుతూ ఉంటారు. చర్చికి వచ్చినప్పుడేమో దేవుని యందు విశ్వాసం అనే డైలాగ్ వినపడతా ఉంటుంది. ఇప్పుడు ఆత్మవిశ్వాసమా, దేవుని యందు విశ్వాసమా? దేవునికి స్తోత్రం, పెద్దగా చెప్పండి. అంటే చర్చికి వచ్చినప్పుడు ఏమో దేవుని యందు విశ్వాసం, స్కూల్కో లేకపోతే కాలేజీకో పోయినప్పుడు ఆత్మవిశ్వాసం అనుకుంటే తిరుగుతుంటారు పిల్లలు. ఎందుకు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు కార్యాలు చేస్తాడని వీళ్ళు సోమరులై చదవకుండా ప్రార్థన చేసేసి బలాదురు తిరుగుతూ ఉంటారు. ఎట్లా జరిగిద్ది? కష్టపడాలి, అది కరెక్టే, కష్టపడాలి, చదవాలి. అండ్ కష్టపడి చదివినప్పటికీ కూడా దేవుని కృపను వేడుకోవటం తప్పేం కాదు. ఇప్పుడు అందరూ పొలాలు వేస్తున్నారు, అందరూ వ్యవసాయాలు చేస్తున్నారు, అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, అందరూ కష్టపడి చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, క్వాలిఫై అవుతున్నారు. కానీ అందరికీ జాబ్స్ వస్తున్నాయా? అందరు వేసిన పొలం పండుతుందా? అందరు చేసిన వ్యాపారం సక్సెస్ అవుతుందా? అంటే పట్టడన్నం మనకు దొరకాలి, మనం వేసిన విత్తనం మొలకెత్తి మొక్కయి మనకి అంత గింజలు ఇవ్వాలి అంటే దేవుని కృప తప్పనిసరి. దేవుని దయ లేకుండా, దేవుని కృప లేకుండా మనం ఏది పొందలేమన్నది తిరుగులేని విషయం. కాబట్టి మనం కష్టపడాలి అండ్ దేవుని యందు విశ్వాసం కూడా ఉంచాలి. కానీ ఇతను ఒప్పుకోడు అట్లా. దేవుడు 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 అని ఇలాగ మూఢత్వాన్ని నూరిపోసి, వీడు చదవడో పాడలేదు, నేను ప్రార్థన చేసుకుంటా దేవుడే నన్ను పాస్ చేస్తాడంటే నువ్వు చదవకుండా సరిగా రాయకుండా ఎట్లా పాస్ చేస్తాడా అని అట్లా కోప్పడే టైపు దేవుడిని ఒప్పుకోడు, నాస్తికుడు. అయితే పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు తడిసిపోయాడు. వెళ్ళి ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఆమె కిటికీలోంచి చూసి ఎవరో మనిషి అని, ఎవరనంటే కొంచెం తలుపు తీయండి, వర్షం పడతా ఉంది, కొంచెం తలదాచుకోవడానికి వచ్చానంటే ఆమె తలుపులు తీసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె చూసింది, ఆయన తుడుచుకోవడానికి వస్త్రం ఇచ్చింది. విలువైన బట్టలు అయితే ఏమి లేవు, ఏదో కొద్దిపాటి గృహం, కొద్దిపాటి వస్తువులు, అంత సింపుల్గా ఉంది ఆ ఇల్లు. వస్త్రం ఇచ్చింది, దాంతోనే ఏదో మరి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు దొరికింది, దాంతోనే తుడుచుకొని చలి కొనుక్కుతా ఉన్నాడు. వేడివేడిగా చాయ్ పెట్టి ఇచ్చింది. ఆ చాయ్ కూడా ఎలా ఉందంటే బేదోళ్ళకు తగ్గట్టే ఉంది. ఇచ్చింది, అది తీసుకొని తాగుతూ ఉన్నాడు. ఉయ్యల్లో చూస్తే ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ రోగగ్రస్తంగా ఉన్నాడు, ఉయ్యాల్లో మూలుగుతూ ఉన్నాడు, వాడిని ఊపుతూ ఉంది. ఈయన ఆ ఛాయ్ తాగి కూర్చున్నాడు. తర్వాత
మీకు ఇబ్బంది లేకపోతే నేను కాసేపు ప్రేయర్ చేసుకుంటానండి అంది. ప్రేయర్ అనగానే నేను ఒళ్ళు మండింది. ఏమో కూడా దేవుడు పిచ్చిది కాబోలు అని. సరే, ఆయన ఎవరు విశ్వాసం వాళ్ళది ఎందుకులే, మనకి ఇప్పుడు ఏదో ఆశ్రయం ఇప్పుడు పొందాం కాబట్టి అని మౌనంగా కూర్చున్నాడు. ఆమె మోకాళ్ళుని ప్రార్థన చేసి కాసేపు ప్రార్థన చేసి ఏడ్చి మొత్తుకొని ముగించుకొని లేచింది. ఆయన అడిగాడు, ఏం చేశావు అన్నాడు. అంటే దేవునికి ప్రార్థన చేశానండి. దేవుడు ఉన్నాడా అన్నాడు. దేవుడు ఉన్నాడా అన్నాడు. ఉన్నాడంటే నేను అనేదాన్ని ఉనికిలో ఉన్నాను, ఈ లోకం ఇంత క్రమంగా ఉనికిలో ఉంది అంటే దేవుడు లేకుండా ఈ క్రమం ఎలా ఏర్పడిద్ది, అసలు మనం ఎలా ఉంటాం? కాబట్టి దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంది అంతే. దేవుడు ఉన్నాడని నేను విశ్వాసం ఉంచాను, దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థనలో ఏదో చెప్పుంటావు కదా, ఆ ప్రార్థన విన్నాడా దేవుడు అంటే ఆమె ఒకటే ఆన్సర్, ఏదడిగినా విన్నాడని విశ్వాసం ఉంది అన్నట్టు. దేవుడు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడని విశ్వాసం ఉంది, విన్నాడా నీ ప్రార్థన అంటే విన్నాడని విశ్వాసం ఉంది అంతే. మరి దేవుడు ఉంటే, నీ ప్రార్థనలు దేవుడు వింటే, ఇలాంటి దీనమైన బీదరిక పరిస్థితి నీకెందుకుంది అని అడిగాడు. ఆ ఉయ్యాల్లో ఉన్నవాడెవరు? నా బిడ్డ. ఎంత వయసు వానికి? ఇన్ని సంవత్సరాలు. మరి ఇన్ని సంవత్సరాల వయసు ఉన్నవాడు ఆడుతూ పాడుతూ తిరగాలి కదా, వాడేంది బెడ్ మీద ఉన్నాడు, వాడు ఉయ్యాల్లో ఉన్నాడు ఏంది అంటే కదలలేని స్థితిలో ఉన్నాడేంటి? ఇంతకీ నీ భర్త ఏడి? నా భర్త లేడండి. మరి దేవుడు ఉంటే, నీ ప్రార్థన వింటే నీకు ఈ కర్మ ఎందుకు వచ్చింది? ఈ బేదరికం నీకెందుకు వచ్చింది? నీ బిడ్డ అలా ఎందుకున్నాడు? నీ భర్త ఏమైనాడు? ఎందుకు నీ లైఫ్ ఇలా అయిపోయింది అని అడిగాడు. అప్పుడు ఆమె అంది, నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన దాన్ని, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడనే విశ్వాసం నాకుంది, నా జీవితంలో ఏది జరిగినా ఆయనకు తెలియకుండా ఏది జరగదనే విశ్వాసం ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, ఇక ముందుకు ఖచ్చితంగా మారిద్దన్న విశ్వాసం ఉంది అంది. తర్వాత ఆయన మళ్ళీ ఆ బిడ్డ వైపు చూస్తూ, వీడిని చూయించావా డాక్టర్స్కి అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, వీడిని మాకు తెలిసినటువంటి వైద్యుడికి చూపిస్తే, మాకున్న స్తోమతలో ఆయన అన్నాడు, ఫలానా ప్రదేశంలో ఫలానా డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ మార్క్ గారు, ఆయన తప్పితే దీనికి వైద్యం చేసి ఈ బిడ్డని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తెచ్చే దమ్ము ఎవడికి లేదు. ఆయన అంత పనుడు, కానీ ఆయన దొరకడు. ఎందుకంటే పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, సినిమా వాళ్ళు, రకరకాల ధనవంతులు, అలాంటి వాళ్ళకే ఆయన దొరకటం కష్టం. కాబట్టి నీకు అంత స్తోమత లేదు, నువ్వు ఆయన అందుకునే పొజిషన్ నీది కాదు, కాబట్టి అది జరిగే పని కాదు. కాబట్టి బతికినంత వరకు అలా ఉంచటం, చచ్చిపోతే భూస్థాపన చేసుకోవటం అని చెప్పాడు. అప్పుడు నేనేం చేస్తున్నానంటే, నాకు సాధ్యం కాంది నా దేవునికి సాధ్యమైద్ది. ఫస్ట్ నుంచి ఆమె ఏం చెబుతుంది? మొదటి నుంచి విశ్వాసం ఉంది, ఇదే పదం. నాకు చేతగాంది, నాకు సాధ్యం కాంది నా దేవునికి సాధ్యమైద్ది, నాకు ఆ విశ్వాసం ఉంది. అందుకని ఇందాక మీరు వచ్చి కూర్చున్నప్పుడు కూడా నేను మోకాళ్ళుని ప్రార్థనలో అడిగింది ఆయన గురించి. ఏమని అడుగుతున్నానంటే, డాక్టర్ మార్క్ గారు నాకు డేట్ ఇవ్వటం, నేను ఆయన దగ్గరికి బిడ్డను తీసుకొని పోవటం, ఆయన అడిగినంత ఫీజు చెల్లించటం, అంత డబ్బు పెట్టుకొని నేను ఈ వైద్యం చేయించటం, ఇవన్నీ నా వల్ల కాదు. ముందు అసలు ఆయన ఈ బిడ్డను చూసి వీడి సంగతి అటో ఇటో చెప్పడానికి ముందు ఆయన్ని కలుసుకోవాలి. నేను కలుసుకోవటానికే సాధ్యం కాదు, పెద్దోళ్ళకే సాధ్యం కాదు, నీ వల్ల కాదని మేము వెళ్ళిన వైద్యుడు చెప్పాడు.
అయితే నాకు కాదు కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే అని నేను విశ్వసించాను. నా దేవునికి ఇష్టమైతే, నా దేవుని చిత్తం అయితే, నా ప్రార్థన ఆయన అంగీకారం అయితే, నేను రోజు మానక పెట్టే ఈ మొర్ర, చేసే ఈ ప్రార్థన నా దేవుడు ఆలకించి, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను గనుక ఆయన్నే నా దగ్గరికి తీసుకొస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నానయ్యా అంది. ఆ మాట వింటానే ఆయన ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని ఆయన వాదిస్తున్నాడు. ఒక్కసారిగా ఆయన కళ్ళ ముందు జరిగిన విషయమంతా అలాగా ఆవిష్కరించబడింది. ఆకాశంలో లేచిన ఫ్లైటు నేను వెళ్ళవలసిన గమ్యానికి చేరకుండా అత్యవసర ల్యాండింగ్ ఎందుకు చేశారు? అక్కడ ప్రకృతి రివర్స్ అయింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడ రివర్స్ అయింది? అక్కడ రివర్స్ అయింది. సరే, దించారు. దించిన తర్వాత కారుతో బయలుదేరాను. ఎన్నో ప్రదేశాలు, ఎన్నో ఇళ్ళు దాటుకుంటా బయలుదేరి ముందుకు వచ్చి కరెక్ట్గా ఈమె ఉన్న ఇంటి దగ్గరే నేను ఎందుకు ఆగాలి? అర్థమైందా? ఆ ఫ్లైట్ కూడా వేరే వేరే చోట కాకుండా అక్కడెందుకు ల్యాండ్ అవ్వాలి? అక్కడ నుంచి కారులో నేను ఇటెందుకు రావాలి? ఇక్కడెందుకు ఆగాలి? సరే ఆగాను అనుకో, కారులో కూర్చోవాలి. ఈమె ఇంట్లోకి ఎందుకు వెళ్ళాను నేను? టపా మొత్తం ఒకటొకటి ఆయనకి క్లారిటీ వచ్చేసింది. అప్పుడు ఆయన భయపడ్డాడు. ఫస్ట్ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే, దేవుడు లేడు అని నేను వాదించాను, దేవుడు ఒరే పిచ్చోడా నేను ఉన్నాను అని నా కళ్ళకు చూపించాడు. తన ఉనికి నాకు స్పష్టమయ్యేటట్టు, ఇదిగో ఈ కార్యాల ద్వారా నాకు అర్థమయ్యేటట్టు నిరూపించాడని ఒకసారిగా భయం వేసింది ఆయనకి. ఎందుకంటే ఆమె ఆ డాక్టర్ పేరెత్తి ఆమె ప్రార్థన చేస్తున్న సంగతి ఆయనతో పంచుకున్నప్పుడు నాకు తెలిసి ఆయన రోమాలు నిక్కరబొడుచుకొని ఉండాలి. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు అంత పెద్ద మొనగాడైనటువంటి డాక్టర్ వచ్చి ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆమె దీన గుడారంలో ఉన్నాడు. ఎవరు తీసుకొచ్చారు? ఆమె విశ్వాసం. ఆ విశ్వాసంతో ఆమె చేసినటువంటి ప్రార్థన, ఆమె చూసిన ఎదురు చూపు, దేవుని బలమైన కార్యం జరగటానికి అంత గొప్ప వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఆమె కళ్ళ ముందు, ఆమె ఎదుట, ఇదిగో నువ్వు అడిగి ప్రార్థించిన దిగు తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టాను, చూసుకో అని చెప్పి దేవుడు తన కార్యాన్ని నిరూపించాడు. మీకు తెలుసా, ఆ తర్వాత ఆయన విశ్వాసం ఉంచాడు అండ్ దేవుని యందు విశ్వాసం గలవాడు కూడా అయిపోయాడు. తర్వాత ఆ బిడ్డతో ఆయన పంచుకున్న విషయం ఏంటంటే, ఆ తల్లితో, ఇంతవరకు నేను దేవుడు లేడు అని వాదించాను, రకరకాల మాటలు చెప్పాను, రకరకాల విషయాల్లో ప్రజలతో తర్కించాను, ఈరోజు నేను సిగ్గుపడుతున్నాను, ఇక నుంచి నేను ఒప్పుకుంటున్నాను దేవుడు ఉన్నాడు, అది నా లైఫ్లోనే జరిగిన ఈ ఉదంతమే సాక్ష్యం. కాబట్టి నీ బిడ్డని నేను తీసుకెళ్తాను, ఈ బిడ్డకి నేనే వైద్యం చేస్తాను, ఎంత ఖర్చు అయినా పర్వాలా నేనే పెట్టుకొని నేనే వైద్యం చేస్తాను, నీ బిడ్డను నేను బ్రతికిస్తాను, ఈ వైద్యం నాకు తెలుసని బిడ్డని, తల్లిని కూడా తీసుకెళ్ళి, తల్లి కూడా అక్కడే ఆశ్రయం ఇచ్చి అక్కడ స్థిరపరిచినటువంటి సాక్ష్యం. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఇదేదో ఉపమాన కథ కాదు, రియల్గా జరిగింది. ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దీనురాలి దీన ప్రార్థన ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఆమె కళ్ళ ముందు హాజరు చేసినట్టు. మరి ఇక్కడున్నోళ్ళు ఎవరు ప్రార్థన చేశారో ఏమో, ఈ అచ్చంపేట వాళ్ళు లేదా ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు ఆయన నీ దగ్గర. ఇది దేవుని కార్యమే. అంటే నేనేదో పెద్ద మొనగాడని చెప్పట్లేదులే, కానీ నేను వెళ్ళి సిటీస్లో వాక్యం చెప్పడానికి చాలామంది ఆహ్వానం చేశారు, ఇన్విటేషన్ ఉంది. వెళితే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఎచ్చుల కోసం చెప్పట్లా, యథార్థం చెప్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన కృప అలాంటిది. అయినా అవన్నీ పక్కన పెట్టి తీసుకొచ్చి అచ్చంపేటలో కూర్చోబెట్టాడు. ఈ రాత్రి కూర్చొని చెప్పురారే అని. ఈ ప్రార్థన ఫలం కాదంటారా? ఎవరన్నా అడిగుండ్రా అంటావా ఇంతమందిలో? అయా శాలేమ్మ నన్ను బట్రా ప్రభావ ఈ ప్రాంతాన్ని, కానీ ఏమో అడిగుండొచ్చు. ఎంతమంది అడిగారు? చేతులు ఎత్తండి. అద్దుగో, మరి ఇంతమంది చేతులు ఎత్తుతున్నారేమంటే ఇట్లా బుక్ చేస్తారా నన్ను?
అంటే విశ్వాసము ద్వారా జరిగేటువంటి కార్యాలలో ఏదైనా సరే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పే కాడ యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే. అదే ముందుది వెనక, వెనకది ముందు. నేను చెప్పాను ఏది అసాధ్యమైంది లేదు, నమ్ముట నీ వలనైతే. అవసరంలో కొనసాగింపు, వెనకది ముందు చెప్పా అంతే. ఏ అసాధ్యమైనది ఉండదు నమ్ముట నీ వలనైతే. విశ్వాసం ఉంచటం నీ చేతనైతే, నువ్వు విశ్వసించగలిగితే నా శక్తి నీ మీద పనిచేసిద్ది, నీ ఇంటి మీద పనిచేసిద్ది అనేది ఒక అద్భుతమైన సాక్ష్యం. అంటే దేవుడు చేయలేనివి ఉన్నాయి. ఏంటి చేయలేనివి అంటే అవిశ్వాసుల జీవితాల్లో ఆయన కార్యాలు చెయ్యలేడు అనేది స్పష్టం. ఇప్పుడు ఆమె మొదటి నుంచి కూడా ఏం చెప్పుకుంటా వచ్చిందంటే, దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను అంది. నీకు ఈ దీనస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈ స్థితి నాకు దేవునికి తెలియకుండా రాలేదు, తప్పకుండా దీన్ని మార్చగలడని విశ్వాసం ఉంది అంది. నీ ప్రార్థన దేవుడు విన్నాడా అంటే వినబడింది అని నాకు విశ్వాసం ఉంది. మరి నువ్వు అడుగుతున్నావు, నీ ప్రార్థనకి జవాబు వచ్చింది అన్నాడు. ప్రార్థనకి జవాబు వచ్చింది ఏందని ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని రోజుల నుంచి చేసావో నాకు తెలియదు, నీ ప్రార్థనకి జవాబు వచ్చింది, దేవుడు నీ పక్షంగా కదిలాడు, నిజంగా దేవుడు ఉన్నాడు అని ఆయన కన్నీళ్లతో చెప్పాడు. ఏం జరిగిందో ఆమెకు అర్థం కాల. చివరికి ఆయన చెప్పాడు, నువ్వు డాక్టర్ మార్క్ అని ప్రార్థన చేస్తున్నావుగా, ఆయన్ని నేనేనమ్మా తీసుకొచ్చిందన్న నీ ముందు నిలబెట్టాడు దేవుడు అని చెప్పి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ రాత్రి ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, విశ్వాసము, దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం మనం గుర్తించాలి. ఎందులోనైనా మనం లాస్ అవ్వచ్చు, ఏదైనా మనం బలహీనపడవచ్చు, ఏదైనా మనం కోల్పోవచ్చు, కానీ సమస్తాన్ని మనకు సాధ్యపరిచే దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం ఎన్నడూ కోల్పోకూడదు. డబ్బులన్నీ పోగొట్టుకొని అప్పుల పాలై ఉండొచ్చు నువ్వు, శరీరంలో సత్తువంతా కోల్పోయి రోగాల పాలై ఉండొచ్చు నువ్వు, కుటుంబంలో విపరీతమైన కలతలతో నిండిపోయి ఉండొచ్చు నువ్వు, అనవసరపు కేసులు నీ నెత్తిన పడి ఉండొచ్చు, లేదా భౌతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా రకరకాల సమస్యలతో నువ్వు సతమతమవుతూ ఉండొచ్చు. కానీ ఎన్ని విధాల నువ్వు నలుగుతున్నప్పటికీ ఒక్క విషయాన్ని నువ్వు జాగ్రత్త పడగలిగితే అవన్నీ మరలా చక్కదిద్దబడతాయి అనేది దేవుడు తన గ్రంథంలో ఇచ్చినటువంటి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రకరకాల సమస్యలతో యేబు సతమతమయ్యాడు. ఆస్తులు కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, దాసదాసి జనాంగం కోల్పోయాడు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు, పశువుల్ని కోల్పోయాడు, పొలములు కోల్పోయాడు, చివరికి తన బాడీలో, తన శరీరంలో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఇన్ని కోల్పోయి ఆఖరికి భార్య ప్రేమను కూడా కోల్పోయాడు. అన్ని బాగున్నప్పుడు ఎంతో హత్తుకున్న భార్య ఆయన దేహం రోగగ్రస్తమై కలిగినవన్నీ కోల్పోయినప్పుడు దేవుణ్ణి తిట్టి చావు అనే పదం వాడింది. అంటే భర్త మరణాన్ని కోరుకుంది భార్య, అంటే ఆమె ప్రేమ కూడా అతను కోల్పోయాడు. అన్ని కోల్పోయినా ఒక్కటి మాత్రం గట్టిగా చేపట్టాడు, అదేంటంటే దేవుని యందలి విశ్వాసం. దేని యందలి విశ్వాసం? దేవుని యందలి విశ్వాసాన్ని అతడు గట్టిగా చేపట్టాడు, దాన్నైతే విడిచిపెట్టలా. కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా? ఫ్రెండ్స్ వచ్చారు. ఏబును ఆదరిద్దామని పాపం అల్లంత దూరంలో ఏబును చూసి 7 దినాలు పొట్టమార్చుకున్నారు ప్రేమను బట్టి. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత మాటలతో తూటాల్లాగా పొడవటం మొదలు పెట్టారు. మాటలు నీటెల్లా విసిరి ఏబుని ఇంకా గాయపరిచారు తప్ప ఏబుని నెమ్మది పరచలేకపోయారు. ఏబుతో వాదించారు వాళ్ళు విపరీతంగా. చివరికి